కానీ మన దగ్గర ఎగుమతులు, దిగుమతులు నేరుగా ఇరాన్‌తో ఉన్నాయి. ఎంతో కొంత మేరకున్నా సరే, ఏ ఉత్పత్తులను మనం ఎగుమతి చేస్తూ, ఏవి దిగుమతి చేసుకుంటున్నాం? సార్ యాక్చువల్‌గా ఏందంటే, ఇరాన్‌తో మనకు గొప్ప ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ అభ్యంతరాల వల్ల అది అనుకున్నట్టుగా జరగలేదు. అదేంటంటే, గ్యాస్ పైప్ లింక్ అనుకున్నాం మనం. ఇరాన్‌లో విపరీతమైన గ్యాస్ దొరుకుతుంది. మనం పాకిస్తాన్ మనకి ఇరాన్ గుండా గ్యాస్ పైపుల లింక్ తీసుకొచ్చి భారతదేశం తీసుకురావాలి. మధ్యలో పాకిస్తాన్ భౌగోళిక సరిహద్దులుంటే పాకిస్తాన్ కూడా ఒప్పించింది ఆ చర్చల్లో. ఏంటంటే మీకు కూడా కొంత ఇస్తామన్నప్పుడు వాళ్ళు కూడా అది ఉన్నారు. ఇప్పుడు ఆ గ్యాస్కి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అద్భుతంగా నిర్మించుకునే అవకాశం భారతదేశానికి ఇప్పుడు యుద్ధం మూలంగా మనం అదైపోయినాం. రెండోది, ఇరాన్ నుంచి మనం కుడాయిల్ని క్రమక్రమంగా తగ్గించాం. కానీ ఇరాన్ కుడాయిలు సరఫరా చేసినప్పుడు ఇరాన్ దగ్గర ఏ కుడాయి అయితే మనకు వచ్చిందో దాన్ని శుద్ధి చేసే ఆ కోణంలోనే మన దగ్గర మన రిఫైనరీస్ అట్లా నిర్మించబడ్డాయి. కాబట్టి ఆ రిఫైనరీస్ అట్లా నిర్మించబడ్డాయి కాబట్టి ఇప్పుడు మన రిఫైనరీలు అనేవి ఇరాన్ క్రూడాయిల్కి అలవాటు పడే రిఫైనరీలు కొత్త దగ్గర నుంచి క్రూడాయిల్ తీసుకుంటే మన మీద ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇరాన్ నుంచి పెట్రోల్ మనకు శాశ్వతం అనుకొని చౌబహార్ అనే దాని మీద మనం వేల కోట్ల రూపాయల వందల కోట్ల రూపాయల పెట్రోల్ పెట్టాం. ఇప్పుడు అది ఎందుకు అమెరికా వల్ల అది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా యురేనియం ఉత్పత్తులు మనం ఇరాన్ మనకు మిత్రదేశంగా యురేనియానికి సంబంధించిన సప్లైలో కూడా మనకు సహకరించే అవకాశం మనకు కనపడ్డా ఉంది. అందుకని చాలా సందర్భాల్లో పాకిస్తాన్కు ఇండియాకు మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఈ మధ్య కాలంలో కొంత మార్పులు వచ్చాయి. కానీ గతంలో పాకిస్తాన్కు ఇండియాకు మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఇరాన్ పూర్తిగా భారతదేశం వైపే నిలబడింది. ఈ మధ్య కాలంలో ఒకటి ఇంటర్వ్యూలో ఖమైనీ ఇట్లా వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ జనరల్గా గత చరిత్రలు ఏంటంటే మనం చూస్తే ఇరాన్ మనకు చాలా మిత్రదేశంగానే నిలబడ్డది. కాబట్టి సహజంగా క్రూడాయిల్తో సహా యురేనియం, గ్యాస్ వీటితోటి ఇరాన్తో మనకు కూడా సంబంధాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన సంక్షోభం మాత్రం, వాటికి సంబంధించిన నష్టం మాత్రం భారతదేశంలో డెఫినెట్గా ఏర్పడే అవకాశం ఉంది. కానీ ట్రంప్ చేస్తున్న యుద్ధాల మా అంశం పైన అమెరికాలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అయినా సరే అమెరికన్ ప్రజలను ఒప్పించకుండా అమెరికాలో ఎక్కడ యుద్ధం మనం గల్ఫ్ యుద్ధం చూసినాం 90స్లో, అప్పుడు అమెరికన్ ప్రజలు వ్యతిరేకించారు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చూసిన అమెరికన్స్ వ్యతిరేకించారు, వియత్నాం యుద్ధం చూసిన అమెరికన్స్ వ్యతిరేకించారు. అయినా సరే ఆ దేశ అధ్యక్షులు ఎందుకు ప్రపంచమైన దండయాత్ర చేస్తున్నారు? ఎవరి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి? బుచ్చన్న గారు, ప్రజాస్వామ్య దేశంలో అంతిమాధికారం ప్రజలదే. అమెరికాలో ఓట్ల ద్వారానే అక్కడ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఈరోజు ట్రంప్ను ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికి ఉందంటే అమెరికా ప్రజలకే ఉంది. మీకు గుర్తుందో లేదో, వియత్నాం మీద దాడులు చేసినప్పుడు వియత్నాంలో అమెరికా సైనికులు భయంకరంగా చనిపోతూ ఉంటే అక్కడెక్కడో ఆ దేశంలో పోయి మన సైనికులు ఎందుకు చనిపోవాలని ప్రజలు రోడ్ల మీదకి వచ్చినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు అమెరికా సైన్యాన్ని వెనుక తీసుకున్నాయి. అలాగే ఇరాక్కి, కువైట్ విషయంలో అమెరికా జోక్యం చేసుకున్నప్పుడు కూడా అమెరికాకు నష్టం జరిగితే ప్రజల ఒత్తిడి మేరకు అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే పరిస్థితి అమెరికాకి ఎదురైంది. ఈరోజు ఈ యుద్ధం ఏదైతుందో అమెరికా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్థిక సంక్షోభంలో ఉంది. వలస దారుల వల్లనే, అంటే వలస వచ్చిన ప్రజల వల్లే మాకు ఉద్యోగాలు పోతాయన్న నమ్మకం, అంటే అట్లాంటి కాన్సెప్ట్లో అమెరికా ప్రజలు ఉన్నారు. కాబట్టి వీటి నుంచి బయటపడేయగలిగే ఏకైక మొనగాడు ట్రంపే అని అమెరికా ప్రజలు భావించారు. కాబట్టి అతనికి రెండోసారి కూడా అతను ప్రజెంట్ చేశారు. అయితే మీరు అన్నట్టుగా అమెరికాలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేస్తున్నారు. కానీ అవి ట్రంప్ను తాకేంత, ట్రంప్ను కలవరపరిచే లెవెల్లో అవి రావట్లేదు. కాబట్టి అమెరికాకు ఉన్న వ్యవస్థ ఏంటంటే అది చెక్స్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థ. అంటే అధికారులతో ఒకే దగ్గర ఉండవు. అమెరికన్ కాంగ్రెస్ సంబంధించిన సెనెట్ కానీ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్ కానీ, ఈ రెండింటి కలిపి అమెరికా కాంగ్రెస్ అంటాం. వాళ్ళ ఆమోదం ఈయనకు పూర్తిగా జరగలేదు. అట్లా కొంత మనకి డెమోక్రటిక్ పార్టీ కూడా ఉంది. అట్లాగే సుప్రీంకోర్టు కూడా ట్రంప్ను కొంత అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఈరోజు ట్రంప్ ఏంటంటే నేను అమెరికా ఫస్ట్, ట్రంప్ ఫస్ట్ అనే నినాదంతో యుద్ధంలోకి వస్తున్నాడు. కానీ అమెరికాలో కూడా చాలామంది తమ సంక్షోభం అనేది ట్రంప్ వల్లనే మేము బయటపడే అవకాశం ఉంటాం, మా ఉద్యోగాలు మాకే నినాదాన్ని ట్రంప్ ఇచ్చాడు కాబట్టి ట్రంప్ పట్ల సానుకూలత కూడా అమెరికాలో ఉంది. ఈ సానుకూలత ఉన్నన్ని రోజులు అమెరికా వైపు ట్రంప్ ఇట్లే రంకెలేస్తుంటారు. రాబోయే 2 ఏళ్ల పాటు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ అది కనుక అమెరికా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి లక్షలాది సంఖ్యలో అమెరికా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి శాంతి కావాలనుకున్నప్పుడు మాత్రం ట్రంప్ చేయడానికి అవకాశాలు ఉంటావు. ట్రంప్ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా ఈ యుద్ధం ద్వారా? అంటే ఇక్కడ 2 అంశాలు సార్. అదేంటంటే ఇప్పుడు అమెరికాకున్న ఒక లక్ష్యం ఏంటంటే మధ్యప్రాచ్యంలో ఆయిల్ నిల్వల మీద తన అధికారాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. ఇరాన్ పడిపోతే అమెరికాకి సాధ్యమవుతుంది. దాదాపుగా ఈరోజు ఖొమైనీని అంతం చేయడం ద్వారా తన లక్ష్యానికి చేరువైనట్టుగా ఆయన ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తు కాలం చెప్తూ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ట్రంప్ ఫస్ట్ నినాదాన్ని జయప్రదం చేసుకోవచ్చు.
కానీ అదే సందర్భంలో ప్రపంచానికి కొన్ని విలువలు ఉంటాయి బుచ్చన్న గారు. ఎంతో కష్టపడి మనం ఈ నాగరికతని ఏర్పాటు చేసుకున్నాం. ఎంతో కష్టపడి ఫ్యూడల్ సామ్రాజ్యాలను కూల్చేసాం, రాజరిక వ్యవస్థలను కూల్చేసాం, వలస దేశాలని ఇంపీరియలిజం అంటే సామ్రాజ్య దేశాలను కూల్చేసాం, అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను నెలకొల్పుకున్నాం. ఆ నేపథ్యంలో రిజైమ్ చేంజ్ అంటే అధికారం మార్పిడి జరగాలి, అది అమెరికా ఇజ్రాయెల్ చెప్తే మార్పిడి జరగాలనే కోణంతో దేశ ప్రజలతో సంబంధం లేకుండా ఎక్కడో వైట్ హౌస్లో కూర్చున్న అమెరికన్ అధ్యక్షుడు ఇరాన్లో అధికార మార్పిడి జరగాలి, ప్రజలారా మీ అధికారాన్ని మీరు కైవసం చేసుకోండి పిలిపివ్వడం అనేది ఏ మేరకు సమంజసం? వెనుజులా ప్రజల ఎన్నుకున్న ప్రధానమంత్రిని అధ్యక్షుడిని ఎత్తుకొని పోయి న్యూ అమెరికన్ డామినేటింగ్ వరల్డ్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకోవడం ఎంత మేరకు సమంజసం? ఏ దేశానికి ఆ దేశానికి స్వయం పరిపాలన మీద అధికారాలను కైవసం చేసుకొని అమెరికా రూపంలో కొత్త సామ్రాజ్యవాదాన్ని ఏర్పాటు చేయడం ఏ మేరకు సమంజసం? ఎస్, అమెరికా సక్సెస్ అయితే సక్సెస్ కావచ్చు, కానీ ప్రపంచాన్ని నడిపించడానికి విలువలు ఉండాలి కదా. ఇదే కొనసాగితే దేశాల్లో కూడా ఏమవుతుంది? కర్ర ఉన్నోందే బర్రె అవుతుంది, గుతుపు ఉన్నోందే గుర్రం అవుతుంది.